డైరెక్టర్ విష్ణువర్ధన్. మహేష్ బాబు నేను చెన్నైలో ఒకే క్లాస్లో బెంచ్మేట్స్ అన్నారు కన్నడ డైరెక్టర్ విష్ణువర్ధన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో తన పవర్ ఏంటో చూపిన డైరెక్టర్ విష్ణువర్ధన్. ఈ సినిమా సరిగ్గా ఆడకపోయినా, తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోయినా కన్నడలో పేరున్న డైరెక్టర్గా విష్ణువర్ధన్ అక్కడి వారికి సుపరిచితమే. అయితే తాజాగా ఆయన డైరెక్షన్లో కన్నడలో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమిస్తావా అనే సినిమా రూపుదిద్దుకుంది. ఈ పేరుతో తెలుగులో ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. అందులో హీరోగా ఆకాష్ మురళి, హీరోయిన్గా శంకర్ కూతురు అతిథి శంకర్ జంటగా నటించారు. ఇదే సినిమా ఇంతకుముందు సంక్రాంతి కానుకగా తమిళంలో నెసిపాయా పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. సారీ, కొంచెం డిఫరెంట్ గా ఏదో ట్రై చేయండి. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. నేటి సమాజంలో ఉన్న ప్రేమ జంట మధ్య లవ్, రిలేషన్షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కలవాలి అంటే కుదరదంటే వదిలే. లేదు, ఇది వచ్చేస్తున్నాను. నువ్వు బయలుదేరమన్నప్పుడే బయలుదేరాను. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణువర్ధన్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. కోర్లో ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ వచ్చి ఫుల్ ఫిల్మ్ని మీకు సమప్ చేస్తుంది అనమాట. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని తెలిపారు. ఇక ఈ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల్లో భాగంగా తనకు మహేష్ బాబు చాలా పరిచయమని, చిన్నప్పుడు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నామని, ఇద్దరం కలిసి ఎంతో అల్లరి చేశామని, మహేష్ బాబుతో ఎంతో అనుబంధం ఉందని చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. బెంచ్మేట్ అనమాట, ఇద్దరం బెంచ్మేట్ అనమాట. అసలు చాలా మూమెంట్స్ ఉన్నాయి. బట్ ఆయనతో చాలా మధురమైన సరదా లక్షణాలు ఉన్నాయని, కొన్నిటి బయటికి చెప్పలేమన్నారు. ఈ సందర్భంగా ఒక సరదా చిలిపి సంఘటనను తెలియజేశారు. చెన్నైలో చదివే రోజుల్లో నేను బిలో యావరేజ్ స్టూడెంట్. నాకు తెలుగు సరిగ్గా రాదు. మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. చాలా డీసెంట్ గా కెమెరా ముందు చెప్తున్నాను, కొంచెం బిలో యావరేజ్ చెప్పొచ్చు. ఓకే, బిలో యావరేజ్ చెప్పొచ్చు. ఆంధ్రాలో నేను సూపర్ స్టార్ అని మహేష్ నవ్వుతూ అంటుండేవాడు. అయితే చదివే రోజుల్లో ఒక ఏరియాలో ప్రశ్నాపత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఆ విషయం మహేష్ బాబుతో చెప్పా. బాబు, క్వశ్చన్ పేపర్ అక్కడ అమ్ముతున్నారు, క్వశ్చన్ పేపర్ దొరుకుతుందని అప్పుడు స్ట్రైట్ గా మహేష్ చెప్పామండి. నేను వెంటనే మహేష్ బాబుకి చెప్తే బైక్ పైన వచ్చాడు. అతన్ని లాక్కుని బైక్ పైన 500 రూపాయలు తీసుకుని అక్కడికి తీసుకెళ్ళా. తన్ని లాక్కొని క్వశ్చన్ పేపర్ చేస్తామని, కానీ తీరా అక్కడికి వెళ్తే మా డబ్బులు పోయాయి, పైగా క్వశ్చన్ పేపర్ దొరకలేదు. డబ్బులు పోయిందే పని అనమాట అక్కడ. ఎందుకంటే అన్ని డూప్లికేట్, డబ్బులు చేసేసరికి అన్ని ఫేక్ అని, అక్కడ ఏదీ లేదని మా స్కూల్లో వారు ఇతర విద్యార్థులు అబద్ధాలు చెప్పారు. తర్వాత నేను రాసిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి అతను పాస్ అయ్యాడేమో గుర్తులేదని తెలిపారు. నాకు పడింది ఆ ఎగ్జామ్లో కూడా. ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు చేశాడు పిలిచి ఇక్కడ. ఇక మహేష్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేష్ బాబుతో సినిమా తీస్తా అని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు. కానీ ఎప్పుడైనా వర్క్ చేస్తామంటే అన్ని కుదిరితే ఖచ్చితంగా వర్క్ చేస్తాం అనమాట. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ పంజా సినిమా గురించి ప్రస్తావిస్తూ, పంజా మంచి సినిమా, ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉంది. ఒకవేళ ఈ సినిమాకు పంజా 2గా కొత్త సినిమా తీయాల్సి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్తో సినిమా తీస్తానని, అకీరా ఒప్పుకోవడమే ఆలస్యం అని పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత చాలా బాగా డాన్స్ ఆడారు దాంట్లో. దట్ వాస్ అగైన్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ మూమెంట్. హీస్ లైక్ ఎ చైల్డ్. అలాంటి పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేస్తానని విష్ణువర్ధన్ తెలిపారు. మరి ఆయన చెప్పినట్టుగా అకీరా నందన్తో భవిష్యత్తులో సినిమా తీస్తాడో లేదో చూడాలి.